హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ కోడ్ విత్ జావి. ఈ వీడియోలో నేను మీకు జావా ఫుల్ స్టాక్ కోర్స్ నేర్పిస్తాను. ఈ జావా ఫుల్ స్టాక్లో ఏమేమి టాపిక్స్ నేర్చుకోవాలి, ఫ్రంట్ ఎండ్లో ఏం నేర్చుకోవాలి, బ్యాక్ ఎండ్లో ఏం నేర్చుకోవాలి, డేటాబేస్లో ఏం నేర్చుకోవాలి, క్లౌడ్లో ఏముంటుంది, డీటెయిల్గా రోడ్ మ్యాప్ మిమ్మల్ని షేర్ చేస్తాను. ఈ వీడియో కంటిన్యూస్గా చూడండి. చూసిన తర్వాత నచ్చితే దీన్ని ఇంప్లిమెంట్ చేయండి. ఓకే, మెయిన్ టాపిక్ ఈరోజు ఏంటంటే జావాలో మీరు ఏమేమి నేర్చుకోవాలి. సో కోర్ జావా ఫస్ట్గా మీరు కోర్ జావా నేర్చుకోండి. ఇంపార్టెంట్ టాపిక్స్ ఈ పాయింట్ నోట్ చేయండి, స్క్రీన్ షాట్ పెట్టుకోండి. సో ఫస్ట్ మనకు కోర్ జావాలో మీరు హిస్టరీ ఆఫ్ జావా ఉంటుంది, ఇంటర్నల్ ఆర్కిటెక్చర్ ఆఫ్ జేవీఎం ఉంటుంది, నేమింగ్ కన్వెన్షన్స్, ఐడెంటిఫైయర్స్, డేటా టైప్స్, మెయిన్ మెథడ్, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ బ్లాక్స్, టైప్ కాస్టింగ్, ఇంపోర్ట్ స్టేట్మెంట్స్, కంట్రోల్ స్టేట్మెంట్స్, అరేస్, ఇవన్నీ ఉంటాయి. సో దీంట్లో మీకు నియర్లీ 15 to 20 టాపిక్స్ ఉంటాయి. దీన్ని నేర్చుకోండి. ఆ తర్వాత సెకండ్ పాయింట్ వచ్చేసి ఊప్స్ కాన్సెప్ట్స్ నేర్చుకోండి. ఊప్స్ అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్ లేదా సిస్టమ్ అంటారు. ఇందులో మీరు క్లాస్, ఆబ్జెక్ట్, డేటా హెడింగ్, అబ్స్ట్రాక్షన్, ఎన్కాప్సులేషన్, ఇన్హెరిటెన్స్, మెథడ్ ఓవర్లోడింగ్, పాలిమార్ఫిజం, కన్స్ట్రక్టర్స్, ఇంటర్ఫేసెస్, అబ్స్ట్రాక్ట్ క్లాసెస్, ఇవన్నీ ఉంటాయి. సో ఇందులో మీకు ఒక 25 to 30 టాపిక్స్ ఉంటాయి. ఇది నేర్చుకోండి. ఆ తర్వాత ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఈ టాపిక్ నేర్చుకోండి. ఇందులో మీకు ఎక్సెప్షన్ వర్సెస్ ఎర్రర్స్, టైప్స్ ఆఫ్ టర్మినేషన్స్, హైరార్కీస్, ట్రై బ్లాక్, క్యాష్ బ్లాక్, ఫైనల్ బ్లాక్, ఇవి ఉంటాయి. దీన్ని మీరు ఒక 10 టాపిక్స్ అనుకోండి. ఈజీగా ఉంటుంది, జస్ట్ ఫోకస్ అండ్ లర్న్. ఆ తర్వాత ప్యాకేజెస్ నేర్చుకోండి. ఇందులో మీకు 4 to 5 టాపిక్స్ ఉంటాయి. ఫైల్ రైటర్, ఫైల్ రీడర్, బఫర్ రీడర్, ప్రింట్ రైటర్, ఇలాంటి టాపిక్స్ ఉంటాయి. 5 to 6 టాపిక్స్ ఉంటాయి. ఇది నేర్చుకోండి. అండ్ దెన్ కలెక్షన్స్ పార్ట్ నేర్చుకోండి. కలెక్షన్స్లో మీకు వాట్ ఈస్ కలెక్షన్, లిస్ట్ ఇంటర్ఫేస్, సెట్ ఇంటర్ఫేస్, మ్యాప్ ఇంటర్ఫేస్, కర్సర్స్, ఇవన్నీ ఉంటాయి. ఇందులో మీకు 5 to 6 టాపిక్స్ ఉంటాయి. ఇది నేర్చుకోండి. దీని తర్వాత మీరు మళ్ళీ మల్టీ థ్రెడింగ్ నేర్చుకోండి. మల్టీ థ్రెడింగ్లో థ్రెడ్ వర్సెస్ ప్రాసెస్, మల్టీ టాస్కింగ్, మల్టీ థ్రెడింగ్, ఇలా డిఫరెంట్ థ్రెడ్స్ గురించి ఉంటాయి. అది మీరు ఒక 10 to 12 టాపిక్స్ ఉంటాయి. చిన్న టాపిక్సే, ఈజీగా నేర్చుకోగలరు. ఆ తర్వాత 7th పాయింట్ వచ్చేసి జావా ఫీచర్స్, హ్యాండ్ రైటింగ్, వాయిస్, పెన్, కలర్, ఇవన్నీ పట్టించుకోకండి. దీనిపైన ఫోకస్ పెట్టండి. ఇంటర్ఫేసెస్ గురించి ఉంటాయి. లాంబ్డా ఎక్స్ప్రెషన్, టైం ప్యాకేజ్, స్ట్రీమ్ ఏపీఐ, ఇలా డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి. సో కోర్ జావాలో ఈ టాపిక్స్ నేర్చుకుంటే ఒక బ్యాక్ ఎండ్ డెవలపర్గా కోర్ జావా మీకు బేసిక్స్ వస్తే ఎవ్రీ కంపెనీలో మీకు ఇదే క్వశ్చన్స్ అడుగుతారు. ఫుల్ స్టాక్ నేర్చుకున్నా ఓన్లీ డిపెండ్స్ ఆన్ జావా మీదనే అడుగుతారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఒరాకల్ నేర్చుకోండి. ఒరాకల్లో ఏమి నేర్చుకుంటారంటే ఒరాకల్లో మనకి ఒరాకల్లో ఎస్క్యూఎల్ ఉంటుంది. పార్ట్ ఏ ఎస్క్యూఎల్, పార్ట్ బి వచ్చేసి పిఎల్ఎస్క్యూఎల్. ఎస్క్యూఎల్ అంటే తెలుసు కదా, స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. ఓకే, ఎస్క్యూఎల్లో టైప్స్ ఆఫ్ డేటా, ఇంట్రొడక్షన్ టు ఒరాకల్, టేబుల్స్, డివిఎంఎస్, ఆర్డివిఎంఎస్, కమాండ్స్ అంటే డిడిఎల్, డిఎంఎల్, డిఆర్ఎల్, టీసీఎల్, డిసిఎల్, ఇలా ఉంటాయి కదా. మీరు ఆల్రెడీ బేసిక్ నేర్చుకుని ఉంటారు కంప్యూటర్ సైన్స్లో. సో సీక్వెన్సెస్, సినానిమ్స్, సూడో కాలమ్స్, ఇండెక్సెస్, ఇవన్నీ ఎస్క్యూఎల్లో కవర్ అయిపోతాయి. దగ్గర 20 కూడా లేదు, 15 టాపిక్స్ ఉంటాయి. ఓకేనా. ఆ తర్వాత పిఎల్ఎస్క్యూఎల్లో ఇంట్రొడక్షన్ టు పిఎల్ఎస్క్యూఎల్, కంట్రోల్ స్టేట్మెంట్స్, లూప్స్, డిఎంఎల్ ఆపరేషన్స్, టిఆర్ఎల్ ఆపరేషన్స్, కర్సర్స్, ఇవన్నీ ఇందులో ఉంటాయి. ట్రిగర్స్, ప్యాకేజెస్, ఫంక్షన్స్, ప్రొసీజర్స్, ఇలా ఇందులో మీకు ఒక 12 to 15 టాపిక్స్ ఉంటాయి. ఇది కూడా కవర్ చేసుకోండి. ఆఫ్టర్ జావా ఒరాకల్ అయిన తర్వాత మీరు అడ్వాన్స్ జావా మీద ఫోకస్ చేయండి. అడ్వాన్స్డ్ జావా, డైరెక్ట్లీ అడ్వాన్స్ జావా మీరు నేర్చుకోలేకపోతారు. అందుకని జావా తర్వాత ఎస్క్యూఎల్ నేర్చుకోండి. ఎస్క్యూఎల్ తర్వాత అడ్వాన్స్ జావాలో మనకి జేడీబీసీ ఉంటుంది, సర్వర్స్ ఉంటాయి, అండ్ నెక్స్ట్ జేఎస్పీ ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ కూడా సర్వర్స్ ఉంటాయి. ఇక్కడ సర్వ్లెట్స్
సర్వ్లెట్స్. జేడీబీసీలో మనకు జేడీబీసీ డ్రైవర్స్ ఆర్కిటెక్చర్స్, కనెక్షన్ ఆబ్జెక్ట్, టైప్స్ ఆఫ్ స్టేట్మెంట్ ఆబ్జెక్ట్స్, ఇలా డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి. డేటాబేస్ మెటాడేటా, రిజల్ట్ సెట్ మెటాడేటా, బ్యాచ్ ప్రాసెసింగ్, ఇలా డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి. ఒక్కొక్కటి నేర్చుకోండి. ఆ తర్వాత సర్వ్లెట్స్ గురించి ఉంటుంది. వాట్ ఈస్ వెబ్ అప్లికేషన్, వాట్ ఈస్ వెబ్ కంటైనర్, వాట్ ఈస్ వెబ్ అప్లికేషన్ క్రియేషన్, శాంపుల్ ఫర్ వెబ్ అప్లికేషన్ క్రియేషన్, టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్, ఫిల్టర్స్, ట్రాకింగ్, ఇవన్నీ ఇందులో ఉంటాయి. ఆ తర్వాత జేఎస్పీ, దీని గురించి ఇంట్రొడక్షన్స్, లైఫ్ సైకిల్, ట్యాగ్స్, డేటాబేస్ కమ్యూనికేషన్, జావాతో ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది, ఇవన్నీ ఇందులో ఉంటుంది. సర్వర్స్లో టామ్ క్యాట్ సర్వర్, వెబ్ లాజిక్ సర్వర్, ఇలా డిఫరెంట్ పేర్లు ఉంటాయి. ఒక్కసారి మీరు దీంట్లో వెళ్ళినప్పుడు ఈజీగా అర్థం చేసుకోగలరు. ఆ తర్వాత ఐడీస్ అంటే ఎక్లిప్స్ ఉంటుంది, నెట్బీన్స్ ఉంటుంది, అండ్ అలానే టూల్స్ నేర్చుకోండి. ఏ టూల్స్ మార్కెట్లో ఉన్నాయి, గిట్ హబ్ పేర్లు అయితే వినే ఉంటారు. గిట్ హబ్ ఇది నేర్చుకోండి. మావెన్, జూనిట్ ఇలా ఉంటాయి. ఆ తర్వాత ఎస్డిఎల్సి ఉంటుంది. ఎస్డిఎల్సి అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. ఓకే, ఇందులో 2-3 టాపిక్స్ ఉంటాయి. ఇందులో 2-3 టాపిక్స్ అండ్ ఇందులో 2-3 టాపిక్స్. ఆ తర్వాత మీరు ప్రాజెక్ట్ బ్యాకెండ్లో ఒక ప్రాజెక్ట్ అనేది తయారు చేయగలరు. జావా, ఒరాకిల్, అడ్వాన్స్ జావా, ఈ 3 నేర్చుకుంటే మీరు ఒక బ్యాకెండ్ డెవలపర్గా రెడీ అయిపోతారు. దీని తర్వాత జావాకు ఒక ఫ్రేమ్వర్క్ ఉంటుంది. ఫ్రేమ్వర్క్స్లో మనము 2 నేర్చుకుందాం. ఒకటి వచ్చేసి స్ప్రింగ్ బూట్, పేరైతే వినే ఉంటారు బట్ అర్థం కాలేకుండా ఉంటుంది. స్ప్రింగ్ బూట్ అండ్ స్ప్రింగ్ మైక్రో సర్వీసెస్. ఈ 2 నేర్చుకోండి. స్ప్రింగ్ బూట్లో మీకు వాట్ ఈస్ స్ప్రింగ్ బూట్, ఎంవిసి ఆర్కిటెక్చర్, స్ప్రింగ్ బూట్లో అడ్వాంటేజెస్ ఏంటి, ఆర్కిటెక్చర్ ఏంటి, అనోటేషన్స్ ఏంటి, ఇలా డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి. ఇందులో మీకు 8 to 10 టాపిక్స్ ఉన్నాయి. 8 to 10 టాపిక్స్. ఓకే, ఆ తర్వాత స్ప్రింగ్ డేటా ఉంటుంది. స్ప్రింగ్ డేటా జేపీఏ ఇది నేర్చుకోండి. దీంట్లో మీకు స్ప్రింగ్ మైక్రో సర్వీసెస్లో ఇంట్రొడక్షన్స్, ఐడీస్, ఎంబెడెడ్ సర్వర్స్, ఎంబెడెడ్ డేటాబేస్, టూల్స్ ఇలా ఉంటాయి. సో కంప్లీట్గా స్ప్రింగ్ బూట్ అండ్ స్ప్రింగ్ మైక్రో సర్వీసెస్ డీటెయిల్గా నేర్చుకోండి. వన్స్ మీరు జావా, ఒరాకిల్, అడ్వాన్స్ జావా ఈ 3 టాపిక్స్ అనేది మీరు కవర్ చేసుకున్న తర్వాత ఈ ఫ్రేమ్వర్క్స్ స్ప్రింగ్ బూట్, స్ప్రింగ్ మైక్రో సర్వీసెస్ దీనికి మొత్తంగా మీరు డీటెయిల్గా డైలీ 2 to 3 అవర్స్ ఇస్తే వితిన్ 2 to 3 months మీరు ఈజీగా బ్యాక్ ఎండ్ డెవలపర్గా రెడీ అయిపోతారు. ఆఫ్టర్ దిస్ నౌ వీ హ్యావ్ టు మూవ్ ఫర్ ఫ్రంట్ ఎండ్ ఎలా ఉంటుంది, అందులో ఏమేమి నేర్చుకోవాలి, ఎంత ఈజీ ఉంటుంది బ్యాక్ ఎండ్ కంటే ఇది తెలుసుకుందాం. ఫ్రంట్ ఎండ్లో మనకు మెయిన్గా HTML ఉండాలి. HTML హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ బేసిక్గా ప్రతి ఒక్కరు నేర్చుకుని ఉంటారు. ఇందులో మీరు HTMLలో HTML5 నేర్చుకోండి. ఎందుకంటే మార్కెట్లో ట్రెండింగ్గా ఇదే ఉంది కాబట్టి. ఇందులో అన్ని అప్గ్రేడెడ్ ఫీచర్స్ ఉంటాయి కాబట్టి HTML5 నేర్చుకోండి. HTML5లో మీకు ఇంట్రొడక్షన్ నేర్చుకోండి అండ్ ఎడిటర్స్ నేర్చుకోండి. ఈ టాపిక్ మీరు ఒక యూట్యూబ్ వీడియో చూసుకుంటే 2 to 3 అవర్స్లో HTMLగా ఈజీగా అర్థం చేసుకుంటారు. అండ్ ఆల్సో HTML ట్యాగ్స్ కూడా అర్థమైపోతుంది మీకు. HTML5 టైప్స్ ఆఫ్ బ్రౌజర్, సెర్చ్ ఇంజన్స్, వెబ్సైట్స్, వెబ్ పేజెస్, కమెంట్స్ అండ్ ట్యాగ్స్, కలర్స్, ఇమేజెస్, హైపర్ లింక్స్, HTML ఒక్కొక్క టాపిక్ మీకు కనీసం ఒక 20 minutes ఉంటుంది లేదా 10 minutes ఉంటుంది. అండ్ ఇందులో మీకు 15 టాపిక్స్ దగ్గర ఉంటాయి. ఇది నేర్చుకోండి. దీని తర్వాత ఎడిటర్స్ అంటే దేంట్లో దీన్ని యూజ్ చేయాలి. నార్మల్గా నోట్ ప్యాడ్లో రాస్తారు ప్రతి ఒక్కరు, కొద్దిగా ఫ్యాన్సీ కనపడాలి కాబట్టి నోట్ ప్యాడ్ ప్లస్ సాఫ్ట్వేర్లో ట్రై చేయండి. దీని తర్వాత HTML అయిన తర్వాత CSS క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్. ఇందులో మీకు వాట్ ఈ CSS, టైప్స్ ఆఫ్ CSS, బ్యాక్గ్రౌండ్, కలర్స్, బార్డర్స్, మార్జిన్స్ ఇవన్నీ ఉంటాయి. దీన్ని డిజైన్ చేయడానికి ఇది నార్మల్ స్కెలిటన్ ఉంటే దీన్ని డిజైన్ చేసి ఒక బాడీ లాగా క్రియేట్ చేయడం కోసం CSS అనేది కనిపెట్టినారు. CSSలో వాట్ ఈ CSS, టైప్స్ ఆఫ్ CSS, బార్డర్స్, మార్జిన్స్ ఇవన్నీ నేర్చుకోండి. దగ్గర 15 టాపిక్స్ ఉంటాయి. 1 డేలో కవర్ చేసేయండి. దీని తర్వాత జావా స్క్రిప్ట్లో కొద్దిగా మీకు టైం పడుకుంటుంది బట్ ఇది మెయిన్గా నేర్చుకోవాలి. ఇది మీరు 1 డేలో నేర్చుకుంటారు కూర్చుంటే, బట్ జావా స్క్రిప్ట్ మీకు టైం పడుతుంది. జావా స్క్రిప్ట్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్ ఫ్రంట్ ఎండ్లో. సో జావా స్క్రిప్ట్లో మీకు 15 to 20 టాపిక్స్ ఉంటాయి. సో దీన్ని కూడా కవర్ చేసేయండి. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ నౌ విల్ మూవ్ టు బూట్స్ట్రాప్ 4.
ఓకే, బూట్ స్ట్రాప్ 4 కూడా నేర్చుకోండి. ఇందులో వాట్ ఈస్ బూట్ స్ట్రాప్, అడ్వాంటేజెస్, కలర్స్, బార్డర్స్, బ్యాక్గ్రౌండ్స్, సైజింగ్, స్పేసింగ్, మార్జిన్, కంటైనర్స్ ఇవన్నీ డిజైన్ చేయడానికి ఉపయోగపడతాయి. సో బూట్ స్ట్రాప్స్ కూడా మనకు నేర్చుకోవాల్సింది. నెక్స్ట్ ఆఫ్టర్ బూట్ స్ట్రాప్ రియాక్ట్ ఆర్ రియాక్ట్ జేఎస్. ఈ టాపిక్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. ఇందులో మీకు నియర్లీ 35 టాపిక్స్ ఉంటాయి. సింపుల్నే ఉంటాయి. లైక్ అడ్వాంటేజెస్ అని ఇంటర్వ్యూ క్వశ్చన్స్తో పాటు నేర్చుకోండి. ప్రాప్స్, స్టేట్స్, కంపోజింగ్, కాంపోనెంట్, ప్రాప్స్, రియాక్ట్ జేఎస్ వర్సెస్ రియాక్ట్ నేటివ్, ఫ్రేజెస్, కాంపోనెంట్స్, కస్టమ్ హుక్స్, రియాక్ట్ రౌటర్, కీ, అసెట్స్, రియాక్ట్ ఫార్మ్స్, ఇవా డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి. 35 to 40 టాపిక్స్ ఉంటాయి. సో 35 టాపిక్స్ మీరు మెయిన్గా ఉంటాయి, అవి నేర్చుకోండి. అండ్ నెక్స్ట్ మన మెయిన్ టాపిక్ AWS, అమెజాన్ వెబ్ సర్వీసెస్ అంటారు. టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్, సర్వర్, వాట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్, AWS టెనెన్సీ, లాంచ్, టెంప్లెట్. సో ఇలా ఇది కూడా నేర్చుకోండి. మీకు ఒక రోడ్ మ్యాప్ ఇస్తాను, ఈ రోడ్ మ్యాప్ ఫాలో అవ్వండి. ఆ రోడ్ మ్యాప్ని ఫాలో అయిన తర్వాత మీరు ఒక పర్ఫెక్ట్ జావా ఫుల్ స్టాక్ డెవలపర్గా ట్యాగ్ తీసుకుంటారు. టైం పట్టుకుంటుంది 6 to 7 months, బట్ డైలీ 4 hours కూర్చుంటే విదిన్ 3 monthsలో కంప్లీట్ చేయొచ్చు. మీరు ఎగ్జామ్స్ రాసి తర్వాత ఇన్స్టిట్యూషన్ జాయిన్ అయ్యి డబ్బులు 30 to 40,000 50,000 కట్టి అండ్ ఆ తర్వాత మైండ్ డిస్ట్రాక్ట్ అయ్యి అంత ఫోకస్గా చేయలేరు. కాబట్టి ఈ టాపిక్ మైండ్లో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. టాపిక్స్ లేకుండా రోడ్ మ్యాప్ అయినా మీ మైండ్లో ఉంటే ఏదో ఒక రోజు కంప్లీట్గా నేర్చుకుంటారు. దిస్ ఈజ్ మై సజెషన్ టు యూ, ప్లీజ్ లర్న్ దిస్. సో చూడండి గైస్, బ్యాక్ ఎండ్ జావాకి మీరు రోడ్ మ్యాప్. బ్యాక్ ఎండ్లో కోర్ జావా యొక్క బేసిక్స్, ఊప్స్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, జావా కలెక్షన్స్, మల్టీథ్రెడింగ్ టూల్స్, ఇవి కోర్ జావాలో నేర్చుకోండి. ఒరాకల్లో SQL, PLSQL నేర్చుకోండి. అడ్వాన్స్ జావాలో JDBC, సర్వర్లెట్స్, JSP, సర్వర్స్, IDEs, టూల్స్ నేర్చుకోండి. అండ్ ఫ్రేమ్వర్క్లో వచ్చేసి స్ప్రింగ్ బూట్ అండ్ స్ప్రింగ్ మైక్రో సర్వీసెస్ నేర్చుకోండి. ఫ్రంట్ ఎండ్లో వచ్చేసి HTML, CSS, జావా స్క్రిప్ట్. ఈ తర్వాత రియాక్ట్ జేఎస్. HTMLలో CSS, జావా స్క్రిప్ట్, రియాక్ట్ జేఎస్, ఇది మీరు ఫ్రంట్ ఎండ్లో నేర్చుకోండి. ఓకేనా? ఆ తర్వాత ఇక్కడ మీరు బూట్ స్ట్రాప్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బూట్ స్ట్రాప్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఉంటుంది మొత్తం. బూట్ స్ట్రాప్ తర్వాత క్లౌడ్లో వచ్చేసి మీరు AWS లేదా GCP లేదా Azure ఏదైనా నేర్చుకోవచ్చు. సో గైస్, మీకు హెడ్డింగ్స్ మాత్రమే చెప్పిన ఫుల్ స్టాక్లో ఏం నేర్చుకోవాలి అని. బట్ ఆ హెడ్డింగ్స్లో మళ్ళీ టాపిక్స్ ఉంటాయి కదా. నేను చెప్పిన ఒక్కో టాపిక్లో 30 ఉన్నాయి, 40 ఉన్నాయి, 20 ఉన్నాయి, 35 ఉన్నాయి, ఇలా ఉన్నాయని చెప్పినా కదా. ఈ టాపిక్స్లో ఏవే టాపిక్స్ నేర్చుకోవాలి, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏమేమి ఉంటాయి, ఆ PDF కనుక మీకు కావాలి అంటే వాట్సాప్ నంబర్ ఉంటుంది కదా, నాది వాట్సాప్ నంబర్ ఇచ్చినాను, వాట్సాప్ చేయండి. లేదా టెలిగ్రామ్లో ఛానల్ ఉంది, ఈ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ కనుక మీరు వస్తే 100 rupees ఫర్ PDF, టెలిగ్రామ్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఎవరికైతే ఇన్స్టెంట్గా టాపిక్ గురించి PDF కావాలనుకున్నారో వాళ్ళు 100 rupees ఫోన్పే చేయాలి. సో దిస్ ఈజ్ మై ప్రైస్. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. నేర్చుకోండి, ఫ్యూచర్ డిమాండింగ్ కోర్స్ ఇది. ఇన్స్టిట్యూట్లో నేర్చుకుంటారా, సొంతంగా నేర్చుకుంటారా, వీడియోస్ చూసి నేర్చుకుంటారా, ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. బట్ యాజ్ ఎ డెవలపర్ నేను ఎలా నేర్చుకున్నా రోడ్ మ్యాప్ అనేది మీకు చూపిస్తున్నాను. కాబట్టి మై బెస్ట్ ఫేర్ ఈస్ 100 rupees ఓన్లీ ఫర్ టాపిక్స్, నాట్ డీటెయిల్డ్ వీడియో. ఓకేనా? థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే ఫ్రెండ్స్.